హలో నమస్తే, నేను అశోక్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఏడాది పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో చాలా సర్వే సంస్థలు వాళ్ళకి సంబంధించిన రిపోర్టులన్నింటినీ కూడా బయటపెడుతూ ఉన్నాయి. ఈ ఏడాదికి సంబంధించి కూటమి పాలన ఎలా ఉంది, కూటమిల అధికారంలోకి వచ్చే ముందు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించిన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇటు ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పనితీరు ఎలా ఉంది, వీటన్నిటి మీద కూడా ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలకు సంబంధించిన అభిప్రాయాలు ఎలా ఉన్నాయనేది కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి ఐఐటిఎన్ గ్రూప్ కూడా ఒక రీసెర్చ్ నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించి వాళ్ళ మూడ్ ఎలా ఉంది, ప్రస్తుతం అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఏ తీరులో పనిచేస్తున్నారు, వాళ్ళు ఎంత మేర ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ మీద పనిచేస్తున్నారు, వాటిని ఎంతగా సాల్వ్ చేస్తున్నారు అనేది కూడా ఈ రీసెర్చ్లో కూడా తెలుస్తూ వచ్చింది. ఐఐటిఎన్ హైదరాబాద్ గ్రూప్ మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటూ కూడా ఒక సర్వే నిర్వహిస్తూ వచ్చింది. యాజ్ ఆన్ అంటే 11 జూలై వరకు కూడా ఈ యొక్క సర్వేకి సంబంధించిన శాంపిల్స్ అన్నీ తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పురోగతిపైన, అభివృద్ధిపైన, హామీలపైన, రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులపైన, అలాగే మిగతా విషయాలకు సంబంధించిన ఇష్యూస్ పైన అన్నింటినీ కూడా సుదీర్ఘంగా సునిశ్చితంగా పరిశీలించి ఒక రిపోర్ట్ని అయితే తయారు చేస్తూ వచ్చింది. మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఉన్నటువంటి 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన రిపోర్ట్ కూడా ఈ సంస్థ తీసుకుంటూ వచ్చింది. దాదాపు 72,900 శాంపిల్స్ని తీసుకొని వాళ్ళ యొక్క పనితీరు కావచ్చు, ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశాల మీద అన్నింటినీ కూడా సుదీర్ఘంగా చర్చించిన తర్వాత 2 ఫేజుల్లో ఈ యొక్క సర్వేని అయితే నిర్వహించినట్టు కూడా ఐఐటిఎన్ గ్రూప్ కూడా చెప్తూ ఉంది. దాదాపు 65 ప్రశ్నలను ప్రజలను అడగగా పూర్తిగా అంటే కూటమికి సంబంధించినటువంటి హామీలు కావచ్చు, మిగతా అంశాలు కావచ్చు, వీటన్నిటినీ కూడా అడుగుతూ వచ్చినటువంటి అంశాలు చూసుకున్నప్పుడు ప్రధానంగా సూపర్ 6 సంబంధించిన అంశాలు కావచ్చు, అలాగే యువతకు సంబంధించినటువంటి నిరుద్యోగ వృత్తికి సంబంధించి కావచ్చు, లేదంటే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం కావచ్చు, అలాగే రైతులకు సంబంధించిన మద్దతు ధర కావచ్చు, వాళ్ళకి ఇస్తామన్నటువంటి రైతు భరోసా కావచ్చు, వీటన్నిటి ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి సంబంధించి కూడా పూర్తిగా అందరి దగ్గర నుంచి కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా వాళ్ళు ఎలా పర్సంటేజ్ డివైడ్ చేశారు అంటే సంతృప్తిగా ఉన్నారా లేదా ఏంటి అనేది కూడా చెప్తూ ఉన్నప్పుడు ఒక్కసారి దానికి సంబంధించి మెయిన్గా కొన్ని పథకాలు అంటే కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు కొన్ని పథకాలు చాలా మెయిన్గా ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తుంది. దానికి సంబంధించి అమ్మఒడి కావచ్చు, 20 లక్షల ఉద్యోగాలు కావచ్చు, దాంతోపాటు రైతులకు సంబంధించిన భరోసా కావచ్చు, వీటన్నిటికి సంబంధించి చూసుకున్నప్పుడు ప్రజలు ఎంత మేర సాటిస్ఫాక్షన్ ఉన్నారా లేదనేది కూడా ఈ సర్వేలో చెప్తుంది. ఒకసారి దీనికి సంబంధించి చూసుకున్నప్పుడు 20 లక్షల ఉద్యోగాలు ప్రతి నిరుద్యోగికి నెలకి 3,000 ఇస్తానని చెప్పేసి కూటమి అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్తుంది. దానికి సంబంధించి ప్రజలు ఎలా ఉన్నారనేది కూడా ఒకసారి చూసుకుంటే 10% మాత్రమే సాటిస్ఫైగా ఉన్నారు, 56% డిస్సాటిస్ఫైగా ఉన్నారు, 20% పర్వాలేదు అన్నట్టుగా ఉన్నారు, అసలు మాకు ఏమీ తెలియదంటూ కూడా 14% మంది ఉంటారు. అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ దాదాపు 56% మంది ఈ 20 లక్షల మంది ఉద్యోగాలు ఏదైతే కూటమి ప్రభుత్వం చెప్పిందో, దాంతోపాటు 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఏదైతే కూటమి ప్రభుత్వం ఇస్తానందో దాని మీద పూర్తిగా నిరాశలో ఉన్నారు, నిస్పృహలో ఉన్నారు అనేది కూడా ఈ సర్వేకి సంబంధించి చూస్తూ చెప్తుంది. దాంతోపాటు ప్రధానంగా ఓట్లు పడడానికి ఎన్నికల్లో మన కూటమి గెలవడానికి అవసరమైనటువంటి మెయిన్ అంశం ఏంటంటే స్కూళ్ళకు వెళ్ళే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్తూ వచ్చింది. అంటే అందరికి ఇస్తామని చెప్పింది, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పేసి చెప్తూ వచ్చింది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి సంబంధించి ఒక్కొక్క విద్యార్థికి మాత్రం ఇస్తామని చెప్తూ వచ్చారు. కానీ కూటమి మాత్రము మేము అధికారంలోకి వస్తే ఒక పిల్లలకు కాదు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా 15,000 ఇస్తామని చెప్పేసి చెప్తూ వచ్చారు. సో దానికి సంబంధించి ఎంతమంది సాటిస్ఫైగా ఉన్నారు, ఎంతమంది డిస్సాటిస్ఫైగా ఉన్నారని చూసుకుంటే 43% మంది సాటిస్ఫైగా ఉన్నట్టు, 40% మంది డిసప్పాయింట్మెంట్గా ఉన్నట్టు, 8% అంటే 8% మంది పర్వాలేదు అంటున్నారు, 9% మంది ఏమో మాకు తెలియదు అనేటువంటి సమాధానాన్ని కూడా ఇచ్చినట్టు చెప్తుంది. అంటే పర్వాలేదు, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ దీనికి సంబంధించి కూటమి ఎంతో కొంత చేసింది అనేటువంటి అభిప్రాయంలో అయితే ఉన్నారు. కానీ ఈ 40% మంది ఎవరైతే ఉన్నారో డిసప్పాయింట్మెంట్గా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే దాదాపు 80 లక్షల మంది పిల్లల వరకు ఉన్నారు. ఈ యొక్క పూర్తిగా అందరూ కూడా స్కూల్కి వెళ్ళి చదువుకునేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 80 లక్షల వరకు ఉన్నారు. కానీ కూటమి ప్రభుత్వం కేవలం 8,000 కోట్ల రూపాయల బడ్జెట్ మాత్రమే కేటాయించి 60 లక్షల మంది పిల్లలకు మాత్రమే ఇస్తూ వచ్చిందని చెప్పేసి కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ ఆరోపిస్తూ వస్తుంది. సో ఇది నిజమా కాదా అని చెప్పేసి కూడా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు నిజంగానే ఆ భావన కొంతమందిలో ఉంది. కొంతమంది మాకు 3-4 పిల్లలు ఉంటే ఇంట్లో కేవలం 2కే పడిందని చెప్పేసి ఇటువంటి కంప్లైంట్స్ కూడా ఎక్కువగా రైజ్ అవుతున్నాయి. మరి అది ఏ ప్రాతిపదికన గవర్నమెంట్ డేటా తీసుకుందో ఆ డేటా తీసుకొని ఎంతమందికి ఇచ్చిందో కూడా చూడాల్సి ఉంది. సో ఏది ఏమైనప్పటికీ కొంతమేర దీని వరకైతే కొంత సాటిస్ఫాక్షన్గా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దాంతోపాటు 19 సంవత్సరాల నుండి 59 సంవత్సరాలు ఉన్న మహిళలకు
ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తామని చెప్పేసి కూటమి అధికారంలోకి వచ్చినట్టు చెప్పింది. అంటే దాదాపు ఒక ఏడాదికి 18,000 రూపాయలు మేము ఇస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్పింది. సో దానికి సంబంధించి చూసుకుంటే 20% మంది మాత్రమే సాటిస్ఫైగా ఉన్నారు, 49% మంది చాలా డిసప్పాయింట్మెంట్గా ఉన్నారు. అంటే ఈ హామీని కూటమి నెరవేర్చలేదు, దీని మీద చాలా ఇబ్బంది పడుతున్నారు, డిసప్పాయింట్మెంట్గా ఉన్నారనేది కూడా చెప్తుంది. దాంతోపాటు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ప్రతి రైతుకి ఏటా 20,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తామని చెప్పేసి కూడా కూటమి ప్రభుత్వం చెప్తుంది. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. మెయిన్గా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా రైతులకు సంబంధించినటువంటి రైతు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మీదే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ డిపెండ్ అయి ఉన్నదే అగ్రికల్చర్ మీద. సో దానికి సంబంధించి రైతులు అనేటువంటి ఫ్యాక్టరీని మనం ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. ఆ రైతులు అనేటువంటి ఫ్యాక్టరీకి సంబంధించి చూసుకున్నప్పుడు 20,000 ఏదైతే కూటమి ప్రభుత్వం ఇస్తా ఉందో దానికి సంబంధించి చూసుకుంటే కేవలం 21% మంది మాత్రమే మాకు ఇస్తారనేటువంటి నమ్మకం ఉంది. కేంద్రం డబ్బులు పడుతున్నాయి, రాష్ట్రం డబ్బులు కూడా పడతాయి అనేటువంటి ఒక అభిప్రాయంలో ఉన్నట్టు తెలుస్తుంది. కానీ 57% మంది మెజారిటీ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆ 57% మంది ప్రజలు, మెయిన్గా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మెయిన్గా పెట్టుబడి సాయానికి సంబంధించి చూసుకున్నా, మిగతా అంశాలకు సంబంధించి చూసుకున్నా కూడా దీనికి సంబంధించి చాలా ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి ఒక సిచ్యువేషన్ కూడా మనకు అర్థమవుతుంది. దాంతోపాటు ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్పింది. ఇటు తెలంగాణ చూసుకున్నా, కర్ణాటక చూసుకున్నా, మిగతా సౌత్ ఇండియాకి సంబంధించి చూసుకుంటే చాలా రాష్ట్రాలు ఈ స్కీమ్ని ఎక్కువగా అమలు చేస్తూ ఉన్నాయి. తెలంగాణను చూసి ఆంధ్రప్రదేశ్ కూడా ఈ స్కీమ్ని అమలు చేస్తూ వచ్చింది. సో 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తుందా లేదా అనేటువంటి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి అడిగినప్పుడు ప్రజలు చెప్పినటువంటి మాట ఏంటంటే 40% మంది ఇస్తుందని చెప్తున్నారు, 47% మంది ఇవ్వట్లేదని చెప్తున్నారు, 8% మంది కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రాలేదని చెప్తున్నారు. సో ఇక్కడ కూడా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ 47% మంది మాకు సరిగా రావట్లేదు 3 సిలిండర్లు అనేటువంటి అంశాన్ని కూడా చెప్తున్నారు. దీని మీద కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాల మీద వైసీపీ క్వశ్చన్ చేస్తుంది. ఎందుకంటే 3 సిలిండర్లు ఇస్తా ఉన్నారు, ఏడాది అయిపోయింది, మీరు ఇప్పటిదాకా ఇచ్చింది 1 సిలిండరే, అది కూడా దానికి సంబంధించి డబ్బులు ఏవైతే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో పడాలో ఇంతవరకు పడలేదని చెప్పేసి క్వశ్చన్ కూడా రైజ్ చేస్తున్నారు. ఇంకా మహిళలకు సంబంధించినటువంటి ఉచిత బస్సు ప్రయాణం, ఈ మహిళలకు సంబంధించిన ఉచిత బస్సు ప్రయాణం అనేది తెలంగాణలోను అటు కర్ణాటకలో కూడా ఈ స్కీమ్ అమల్లో ఉంది. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసుకుంటే ఇప్పటివరకు ఈ స్కీమ్ అమలు కాలేదు. ఆగస్టు 15 నుంచి ఈ స్కీమ్ను అమలు చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి నేపథ్యంలో దీని మీద మాత్రం ఫుల్ డిసప్పాయింట్మెంట్గా ఉన్నాము ఈ ఏడాదికి సంబంధించి అంటూ కూడా కూటమి మీద ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలకు సంబంధించి వాళ్ళ ప్రయాణం రిస్క్ లేకుండా ఎక్కడికి వెళ్ళినా కూడా దానికి సంబంధించి ఉంటామని చెప్పేసి కూటమి చెప్తూ వచ్చింది. కానీ ఇంకొక లిమిటేషన్ ఏం పెట్టిందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము విత్ ఇన్ ద డిస్టిక్ మాత్రమే ఈ యొక్క స్కీమ్ని మేము పరిమితం చేయబోతున్నాము, కేవలం జిల్లాల వారీగా మాత్రమే ఈ స్కీమ్ ఉంటుంది, ఆ జిల్లా దాటితే మిగతా అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా టికెట్ తీసుకొని ప్రయాణం చేయాల్సిందే అంటూ కూడా కూటమి ప్రభుత్వం ఒక స్కీమ్ మీద ఈ స్కీమ్కి సంబంధించి మెయిన్గా దాన్ని ఏమంటారు ఒక క్వశ్చన్ మార్క్ కూడా పెడుతూ వచ్చింది. సో మరి ఆగస్టు 15 నుంచి ఈ స్కీమ్ అమల్లోకి వచ్చిన తర్వాత దాని మీద ఎలాంటి రియాక్షన్స్ వస్తాయో కూడా చూడాల్సి ఉంది. ఇంకొకటి మెయిన్గా ప్రభుత్వానికి సంబంధించినటువంటి పరిపాలనకు సంబంధించి కావచ్చు, లేదంటే ప్రభుత్వం ఇప్పుడు ఈ ఏడాది ఈ 13 నెలల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, దానికి సంబంధించి చూసుకుంటే ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అనేది కూడా ఒకసారి చూసుకుంటే చాలా బాగుందని చెప్పేసి 4%, బాగుంది అని చెప్పేసి 30%, బాగలేదు అని చెప్పేసి 41%, పర్వాలేదు అని చెప్పేసి 4%, ఇప్పుడే చెప్పలేమని చెప్పేసి 12% మంది, తెలీదు చెప్పలేమని చెప్పేసి 9% మంది. సరే ఈ రెండింటిని పక్కన పడేస్తే ఈ పై వరకు ఈ 4 మేజర్ ఫ్యాక్ట్స్ చూసుకుంటే బాగుంది, చాలా బాగుంది అనేది చూసుకుంటే 30 మంది, ఇక్కడ ఒక 4%, అంటే 34%, బాగా లేదు అని చెప్పేసి 41%, పర్వాలేదు అని చెప్పేసి 4%. అంటే ఈ 3 కలిపి చూసుకున్నా కూడా బాగుంది, చాలా బాగుంది, పర్వాలేదని చూసుకున్నా కూడా కేవలం 38% మంది మాత్రమే కూటమి ప్రభుత్వం మీద సాటిస్ఫైగా ఉన్నారు ఈ ఏడాది పాలనకు సంబంధించి. బాగోలేదనేటువంటి చెప్పేటువంటి వ్యక్తులు దాదాపు 41% మంది ఉంటారు. అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ ఏడాది పాలనని స్టార్టింగ్లోనే వ్యతిరేకిస్తూ వచ్చారు. ఏడాదిలోనే ఈ కూటమి ప్రభుత్వ పాలన మాకు నచ్చలేదంటూ కూడా చెప్తూ వచ్చారు. అంటే 72,000 మంది దగ్గర నుంచి శాంపిల్స్ కలెక్ట్ చేస్తే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ దాన్ని బాగలేదన్నారంటే మరి కూటమి ప్రభుత్వానికి ఇది కొంత నిరాశగానే చూడాలి. ఇంకొకటి చాలా మెయిన్ ఫ్యాక్టర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు కొన్ని ప్రతిష్టాత్మకమైన రూపకల్పన చేశారు గ్రామాలకు సంబంధించి. అది కూడా గ్రామ వార్డు సచివాలయాలు కావచ్చు,
వాలంటీర్ సిస్టమ్ కావచ్చు, అలాగే ఆర్బీకే సెంటర్లు కావచ్చు, వీటికి సంబంధించి రైతులకు సంబంధించి కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి కావచ్చు, ఏ సమస్య ఉన్నా కూడా వాళ్ళ గ్రామానికి వెళ్ళి సాల్వ్ చేసుకుని వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అక్కడే ఒక పోలీసు ఉండేవాళ్ళు, అక్కడే ఒక రెవెన్యూ అధికారి ఉండేవాళ్ళు, దాంతోపాటు వీఆర్ఓలు ఉండేవాళ్ళు. అక్కడే ఆ గ్రామ సచివాలయం ఏదైతే ఉందో ఆ సచివాలయానికి వెళ్ళి వాళ్ళకి ఏం కావాలన్నా క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, లేదంటే ఆ గ్రామానికి సంబంధించిన రైతులకు సంబంధించిన ఏమైనా ఇష్యూ ఉన్నా డైరెక్ట్గా ఆర్బీకే సెంటర్లకు వెళ్ళి వాటిని సాల్వ్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు. అంటే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ 10 సార్లు చుట్టూరు తిరిగే పరిస్థితి లేకుండా డైరెక్ట్గా ఆ గ్రామంలోనే ఆ ఇష్యూస్ని సాల్వ్ చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ప్రతిష్టాత్మకంగా ఈ గ్రామ వార్డు సచివాలయాన్ని తీసుకుంటూ వచ్చారు. సో దీనికి సంబంధించి చూసుకుంటే ఇప్పుడు అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు వాటిని అద్భుతంగా చేసుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో వాటి మీద పనితీరు ఎలా ఉంది, ప్రభుత్వం వాటికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది, ప్రభుత్వం వాటి మెయింటెనెన్స్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించిన పనితీరు మీద ఎలా దృష్టి పెట్టిందని చెప్పేసి ప్రజలకు వెళ్ళినప్పుడు సరిగా పనిచేస్తున్నాయని చెప్పేసి 10% మంది, సరిగా పనిచేయడం లేదని చెప్పేసి 29% మంది, ఆర్బీసీలను నిర్వీర్యం చేస్తున్నారని చెప్పేసి 39% మంది, కొంతవరకు పనిచేస్తున్నాయని చెప్పేసి 18% మంది, చెప్పలేమని చెప్పేసి 4%. అంటే దాదాపు పని చేస్తున్నాయని చెప్పేసి వాళ్ళు 10% మంది మాత్రమే ఉన్నారు. వాటిని నాశనం చేస్తున్నారనో, లేదంటే సరిగా పనిచేయట్లేదని చెప్పేసో, లేదంటే సచివాలయ ఉద్యోగులకు సంబంధించి మమ్మల్ని వాలంటీర్ల కంటే దారుణంగా పనిచేయని చెప్పేసి వాళ్ళ దగ్గర మంచి క్వశ్చన్స్ రావడము, ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఆర్బీసీలు, రైతు భరోసా కేంద్రాలు, లేదంటే మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద పూర్తిగా నెగిటివ్లో ఉన్నారు. ప్రభుత్వానికి సంబంధించి రైతులు కావచ్చు, లేదంటే ప్రజలు కావచ్చు, ఆర్బీసీలు, రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, అలాగే ఈ సచివాలయాలు కావచ్చు, వాలంటీర్లకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, వీటన్నిటి మీద పూర్తిగా నెగిటివ్గా ఉన్నారంటూ కూడా ఈ యొక్క సర్వే సంస్థకు సంబంధించిన ప్రజలకు సంబంధించి చూస్తే మనకు అర్థమవుతుంది. ఇంకొకటి రైతులకు సంబంధించిన అంశము మెయిన్గా మద్దతు ధరకు సంబంధించి కావచ్చు, అలాగే రైతుల దగ్గర నుంచి పంట కొనుగోలుకు సంబంధించిన అంశం మీద ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పేసి ప్రతిపక్షంగా నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే చాలాసార్లు ఆయన రైతుల దగ్గరికి వెళ్ళి, ఆ రైతు భరోసా కేంద్రాల దగ్గరికి వెళ్ళి, లేదంటే ఆ మార్కెట్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుంటూ వస్తారు. చాలాసార్లు ఆయన మొన్న మామిడి రైతులకు సంబంధించిన అంశాల దగ్గరికి వెళ్ళి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించిన, అలాగే పత్తి రైతులకు సంబంధించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించిన, పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శించిన, గుంటూరు మిర్చి యార్డుకి వెళ్ళి మిర్చికి సంబంధించిన మద్దతు ధర మీద పోరాటం చేసిన, వీటన్నిటిని ఎక్కడ చూసుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్లో రైతులకు సంబంధించి వాళ్ళ మద్దతు ధర మీద, అలాగే పంట కొనుగోలు చేసే ప్రక్రియ ఏదైతే ఉందో దాని మీద ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పేసి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉంటే, దానికి అనుగుణంగానే ప్రస్తుతం ఈ సర్వే ఇచ్చినటువంటి రిపోర్టు కూడా అలాగే ఉంది. గిట్టుబాటు ధరకు సంబంధించి చూసుకున్నా, లేదంటే గిట్టుబాటు ధర ఎంతవరకు కొంటున్నారని చెప్పేసి చూసుకున్నా, మార్కెట్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి దళారాయి వ్యవస్థకు సంబంధించి చూసుకున్నా, ఏది తీసుకున్నా కూడా బాగలేదు అని చెప్పేవాళ్ళు మెజారిటీ పర్సెంట్ ఉంటే, బాగుందని చెప్పేసి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో పూర్తిగా చూసుకుంటే కేవలం 54% మంది బాగలేదని చెప్పేసి ఉన్నారు, 18% మంది బాగుందని చెప్తున్నారు, 17% మంది పర్వాలేదని చెప్తున్నారు. అంటే రైతులకు సంబంధించిన పనితీరుకు సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వం సంబంధించిన అంశాలు చూసుకుంటే ఎక్కడా కూడా వాళ్ళ పనితీరు బాగలేదు అనేటువంటి అంశాన్ని చాలా పెద్ద ఎత్తున చెప్తూ ఉన్నారు రైతులు. ఇంకొకటి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గత ప్రభుత్వం మెయిన్గా ఓడిపోవడానికి రీజన్ ఏదన్నా ఉందంటే మద్యానికి సంబంధించి నాణ్యత లేని మద్యాన్ని అమ్మారు. ఆ మద్యానికి సంబంధించి వచ్చినటువంటి డబ్బులన్నింటినీ కూడా విచ్చలవిడిగా దోచుకున్నారు. దాని మీద పెద్ద ఎత్తున అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ వచ్చాయి. ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కూడా ఆ మద్యం కూడా మెయిన్గా కారణమవుతూ వచ్చింది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాణ్యమైన మద్యం బ్రాండ్లన్నింటినీ కూడా అందుబాటులోకి తీసుకొస్తూ వచ్చింది. దాంతోపాటు ఎక్కడ చూసినా కూడా మద్యం అందుబాటులో ఉండే విధంగా బెల్ట్ షాపులు చూసుకున్నా, లేదంటే షాపులు చూసుకున్నా, బార్ లైసెన్సులు చూసుకున్నా, మిగతా రెస్టారెంట్లకు సంబంధించిన లిక్కర్ డెలివరీస్ చూసుకున్నా, వేటిని చూసినా కూడా సులభతరం చేస్తూ వచ్చింది. ఎవరైనా సరే ఈజీగా బయటికి వెళ్ళి మద్యాన్ని కొనుక్కొచ్చుకోవచ్చు అనేటువంటి ఒక వెసులుబాటుని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ వచ్చింది. దానికి సంబంధించి ప్రజల్లోకి వెళ్ళినప్పుడు గత ప్రభుత్వానికి సంబంధించి ఈ ప్రభుత్వానికి సంబంధించి మద్యం షాపులకు సంబంధించిన వ్యవహారాలు చూసుకున్నా, అక్కడ జరుగుతున్నటువంటి అంశాలు చూసుకున్నా మీకు ఎలా అనిపిస్తుంది అనేటువంటి క్వశ్చన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటంటే, ధరలు అందుబాటులో ఉన్నాయి, బెల్ట్ షాపులు ఎక్కువగా లేవు అనేటువంటి అంశాలు 26% మంది చెప్తూ వచ్చారు. దాంతోపాటు అప్పటి ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి తేడా లేదు, విచ్చలవిడిగా బెల్ట్ షాపులు పెడుతూ వస్తున్నారని చెప్పేసినటువంటి వ్యక్తులు దాదాపు 47% మంది చెప్తున్నారు. అంతేకాకుండా ధరలు, లభ్యత, నాణ్యత గురించి చూసుకున్నప్పుడు 10% మంది పర్వాలేదని చెప్తూ ఉన్నారు,
తెలియదనే వాళ్ళు 17% మంది ఉన్నారు. సో మెయిన్గా చూసుకుంటే మద్యానికి సంబంధించి నాణ్యమైన మద్యం దొరుకుతుంది, అన్ని బ్రాండ్లు దొరుకుతున్నాయి. కానీ ఇక్కడ కూడా విచ్చలవిడిగా బెల్ట్ షాపులు పెడుతున్నారు, విచ్చలవిడిగా అక్రమ రవాణా చేస్తున్నారు, విచ్చలవిడిగా ఎవరికి వచ్చినట్టు ఎమ్మెల్యే కనుసన్నల్లో అన్ని నియోజకవర్గాల్లో బెల్ట్ షాపులు కావచ్చు, వైన్ షాపులు కావచ్చు నడుస్తున్నాయి అని చెప్పేటువంటి అంశాన్ని మెయిన్గా కోట్ చేస్తున్నారు. దాని ద్వారా అక్కడ కొంచెం ప్రజలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారంటూ కూడా చెప్తూ వస్తున్నారు ఈ అంశానికి సంబంధించి. సో పర్వాలేదు, మెయిన్గా దీనికి సంబంధించి ఏదైతే బెల్ట్ షాపులకు సంబంధించిన అంశం ఉందో, మందుకు సంబంధించిన అంశం ఉందో, ఆ మందులో పర్వాలేదు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం అయితే చెప్తున్నారు. ఇంకొకటి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి శాంతి భద్రతలపైన పెద్ద ఎత్తున క్వశ్చన్ రైజ్ అవుతుంది. శాంతి భద్రతలకు సంబంధించి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి శాంతి భద్రతల్ని నిర్వీర్యం చేశాడు, పోలీసుల వ్యవస్థని నిర్వీర్యం చేస్తూ వచ్చాడు. ఆయన ఎక్కడా కూడా ప్రతిపక్ష పార్టీలని, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలన్నింటినీ కూడా ఇష్టం వచ్చినట్టు ఇబ్బందులు పెడుతూ వచ్చారని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నప్పుడు, ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు రెడ్ బుక్ అనేటువంటి ఒక అంశాన్ని తీసుకొచ్చి ప్రజల్లోకి వెళ్తూ రెడ్ బుక్ ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని చట్టపరంగా న్యాయపరంగా మేము చర్యలు తీసుకుంటూ ఉన్నామని చెప్తున్నారో, ఇప్పుడు వైసీపీ ఇక్కడ కూడా లా ఆర్డర్ లేదు, దాన్ని నిర్వీర్యం చేస్తూ వచ్చారు, దాన్ని హోంమంత్రి గారు సరిగా పట్టించుకోవట్లేదంటూ కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మరి దానికి సంబంధించి చూసుకున్నప్పుడు శాంతి భద్రతకు సంబంధించిన వ్యవహారం మీద ఎలా ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా, బాగున్నాయా, బాగా లేదనేటువంటి క్వశ్చన్ అడిగినప్పుడు పూర్తిగా అసంతృప్తి చెందుతున్నామని చెప్పేటువంటి వాళ్ళు 32% మంది, కొంతవరకు సంతృప్తి ఉన్నటువంటి వాళ్ళు 14% మంది, శాంతి భద్రతలు ఏమీ బాగాలేదనేటువంటి వాళ్ళు 47% మంది, చెప్పలేమనేటువంటి వాళ్ళు 7%. అంటే పూర్తిగా అసంతృప్తి చెందుతున్నాం అనేవాళ్ళు 32% మంది, శాంతి భద్రతలు ఏమీ బాగలేదని చెప్పేటువంటి వాళ్ళు 47% మంది. అంటే దాదాపు 80% మంది ప్రజలు ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు లేవు. మరి హోంమంత్రి అనిత గారు ఇది మీరు కొంచెం చెక్ చేసుకోవాలి. ఖచ్చితంగా మీరు హోంశాఖ మీ చేతిలో ఉంది కాబట్టి మీ చేతిలో ఉన్నటువంటి పనితీరుకి సంబంధించి మీ పనితీరు ఏమీ బాగలేదని చెప్పేసి కూడా ప్రజలు చెప్తూ ఉన్నారు. దాదాపు 80% మంది ప్రజలు మీ పరిపాలన కావచ్చు, మీ హోంమంత్రి శాఖకు సంబంధించిన పనితీరు కావచ్చు ఏమీ బాగలేదని చెప్తున్నారు. సో ఇది ఖచ్చితంగా ప్రభుత్వానికి ఒక మచ్చగానే చూడాలి, ప్రభుత్వానికి ఒక నెగిటివ్ ఇంపాక్ట్గానే చూడాలి. సో కాబట్టి దీని మీద కొంత ప్రభుత్వం పునరాలోచన కూడా చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అమరావతి రాజధానికి సంబంధించిన అంశము చాలా మెయిన్ అంశము. కూటమి అధికారంలోకి రావడానికి చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రెండోసారి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడానికి గల కారణం ఏంటంటే అమరావతి. ఈ రాజధానికి సంబంధించిన అంశం మీద కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి భూసేకరణ చేపట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. రెండోసారి భూసేకరణకు సంబంధించిన నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు దాని మీద ప్రజల అభిప్రాయం ఏంటి, ఎలా ఉంది అనేది కూడా చూసుకుంటూ ఉన్నప్పుడు ఇప్పటికే అమరావతిలో చాలామంది రైతులు కూడా దాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈ భూసేకరణకి సంబంధించి మేము మద్దతు ఇవ్వమంటూ కూడా చెప్తూ వస్తున్నారు. అధికారులు కూడా అక్కడి నుంచి పంపించేసే ప్రయత్నం కూడా జరుగుతూ వచ్చింది. సో దీని మీద ఆ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు సంబంధించిన అభిప్రాయాన్ని తీసుకున్నప్పుడు 40,000 ఎకరాలని రెండోసారి ప్రభుత్వము భూసేకరణ చేపడుతుంది, ల్యాండ్ పూలింగ్ చేపడుతుంది. దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటనేది అడిగినప్పుడు కూడా అదనంగా భూ సమీకరణ చాలా తప్పుడు నిర్ణయం అంటూ కూడా 42% మంది చెప్తున్నారు. మంచి నిర్ణయం అని చెప్పేసి 35% మంది చెప్తున్నారు. ఇదివరకు తీసుకున్న భూమినే పూర్తిగా డెవలప్ చేయలేదు, ఇంకా భూసేకరణ తప్పు అనేటువంటి వాళ్ళు 14% మంది చెప్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా దీని మీద కొంచెం అవేర్నెస్గా ఉన్నారు. ముందు ఉన్నది డెవలప్ చేయండి, ఆ తర్వాత కొత్తగా తీసుకుని ఏమని చేద్దరంటూ కూడా చాలామంది చెప్తున్నారు. అంటే ల్యాండ్ పూలింగ్ని వ్యతిరేకిస్తున్న వారు 42% మంది, ఇప్పుడు ముందు ఉన్నదాన్ని డెవలప్ చేయండి అనేటువంటి వాళ్ళు 14% మంది. ఓవరాల్గా చూసుకుంటే దాదాపు 56% మంది ప్రజలు ఈ భూసేకరణ కూడా వ్యతిరేకిస్తున్నారు. కేవలం 30% మంది మాత్రమే భూసేకరణ మంచిది అంటూ కూడా చెప్తున్నారు. సో కాబట్టి అమరావతి అనేటువంటి ఒక ఫ్యాక్టరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి, ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళు ఇప్పుడు అధికారంలోకి మళ్ళీ రెండోసారి రావాలన్నా లేదన్నా డిసైడ్ చేసేది అమరావతి. ఈ 4 ఏళ్లలో అమరావతిని సక్రమంగా డెవలప్ చేయకపోతే మాత్రము టీడీపీ పార్టీకి చాలా పెద్ద ఎదురు దెబ్బ తగలబోతుంది. దానికి సంకేతాలే ప్రస్తుతం ఇస్తున్నటువంటి రిపోర్ట్లన్నీ కూడా. దాంతోపాటు ఎమ్మెల్యేలకు సంబంధించి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి పనితీరు మీద, అలాగే ప్రభుత్వ అవినీతి పైన కూడా ఒక రిపోర్ట్ను కూడా వీళ్ళు క్వశ్చన్ చేస్తూ వచ్చారు. ప్రజలకు సంబంధించిన అంశాన్ని కూడా తీసుకుంటూ వచ్చారు. గత ప్రభుత్వంతో పోలిస్తే వాళ్ళ శాఖల పనితీరు కావచ్చు, ఎమ్మెల్యేల పనితీరు కావచ్చు, మంత్రుల పనితీరు కావచ్చు ఎలా ఉందని చెప్పేసి ప్రజల దగ్గర అడిగినప్పుడు గత ప్రభుత్వంతో పోలిస్తే అవినీతి తగ్గిందని చెప్పేసి అంటే వాళ్ళు 18% మంది ఉంటే, గత ప్రభుత్వంతో పోల్చితే అవినీతి బాగా పెరిగిందని చెప్పేటువంటి వాళ్ళు 51% మంది ఉన్నారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పెద్ద తేడా లేదు అని చెప్పేసి చెప్పేటువంటి వాళ్ళు 20 మంది ఉన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కావచ్చు, ఆయన ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, అవినీతి విపరీతంగా పెరిగిందని చెప్పేసి దాదాపు 51% మంది చెప్తున్నారు. అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్
ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయంలో మునిగిపోయిందంటూ కూడా ప్రజలు చెప్తూ ఉన్నారు. మరి ఇంత మేర ఈ ఏడాదిలోనే ఇంత నెగిటివ్ వచ్చిందంటే ఈ 3-4 ఏళ్లలో ఇంకెంత పెద్ద నెగిటివిటీ వస్తుందో కూడా చూడాల్సి ఉంది. సో ఏది ఏమైనప్పటికీ శాంతి భద్రతల విషయంలో, అమరావతికి సంబంధించిన విషయంలో, అలాగే ఈ ఏదైతే అవినీతికి సంబంధించిన వ్యవహారంలో ఖచ్చితంగా ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. ఎందుకంటే ఈ ఏడాదిలోనే ఇంత పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయంటే, ఇంత పెద్ద ఎత్తున ఈ అంశాలకు సంబంధించి ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారంటే రాబోయే రోజులు అది మరింత నెగిటివ్గా చూపించే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంటుంది. ఇక ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పనితీరుని ఒకసారి చెక్ చేసుకుంటే జిల్లాల వారీగా దాదాపు కూటమి ప్రభుత్వం 164 స్థానాల్లో విజయం సాధిస్తూ వచ్చింది. ఉన్నటువంటి 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి చూసుకుంటే 11 స్థానాలు మాత్రమే కేవలం వైసీపీ చేజిక్కించుకుంది. మిగతా 164 స్థానాల్లో కూటమి ఎమ్మెల్యేలే ఉన్నారు. సో జిల్లాల వారీగా చూసుకుంటే కూటమి ఎమ్మెల్యేలు ఎన్నెన్ని స్థానాలు గెలిచింది, అక్కడ ఎవరెవరి మీద ఎంతెంత వ్యతిరేకత ఉంది, టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేల మీద ఎంత వ్యతిరేకత ఉంది అనేది కూడా ఒకసారి చెక్ చేసుకుంటే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 10కి 10 కూటమికి గెలుచుకుంటూ వచ్చింది. దాంట్లో టీడీపీ 8, జనసేన 1, బీజేపీ 1 గెలుచుకుంటూ వస్తే ఈ 8లో టీడీపీకి సంబంధించిన 2 ఎమ్మెల్యేలు పూర్తిగా యాంటీ ఇన్కమ్మెన్సీ అంటే ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటూ ఉన్నారు. దాంతోపాటు జనసేనకు సంబంధించి గెలిచినటువంటి 1 ఎమ్మెల్యే వ్యతిరేకత ఎదుర్కొంటూ ఉన్నారు. బీజేపీకి సంబంధించి గెలిచినటువంటి ఎమ్మెల్యే కూడా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. అంటే ఉన్నటువంటి 10 అసెంబ్లీ సెగ్మెంట్లలో 4 సెగ్మెంట్లలో ఇక్కడ కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు తీవ్రంగా వ్యతిరేకత ఎదుర్కొంటూ ఉన్నారు. ఒక 3 మాత్రము పర్వాలేదు ఉంటున్నారు ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. ఇక మెయిన్గా విజయనగరానికి సంబంధించి ఉన్నటువంటి 9 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి 9 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ 8 గెలుచుకుంటూ వచ్చింది, జనసేన పార్టీ 1 గెలుచుకుంటూ వచ్చింది. వాళ్ళకి సంబంధించినటువంటి వ్యతిరేకత చూసుకుంటే ఈ టీడీపీకి ఉన్నటువంటి 8 మంది ఎమ్మెల్యేలో 4 ఎమ్మెల్యేల మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఇక జనసేన ఉన్నటువంటి 1 ఎమ్మెల్యే మీద కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉందని చెప్తున్నారు. అంటే దాదాపు ఉన్నటువంటి 9 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 9 మంది ఎమ్మెల్యేల్లో 5 కూటమి ఎమ్మెల్యేలు కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకతను మూటగట్టుకుంటూ ఉన్నారు. ఇక విశాఖపట్నం, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకి సంబంధించి చూసుకుంటే మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ 8 స్థానాలను గెలుచుకుంటూ వచ్చింది, జనసేన పార్టీ 4 స్థానాలను గెలుచుకుంటూ వచ్చింది, బీజేపీ 1, వైసీపీ 2. సో ఈ మొత్తం 15 స్థానాలకు సంబంధించి చూసుకుంటే ఈ 8 మంది టీడీపీ ఎమ్మెల్యేలకు సంబంధించి చూసుకుంటే 1 ఎమ్మెల్యే తీవ్రంగా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని చెప్పేసి చెప్తున్నారు. ఇక జనసేనకి సంబంధించి చూసుకుంటే 4 ఎమ్మెల్యేలు 2 ఎమ్మెల్యేలు తీవ్ర వ్యతిరేకతను మూట కట్టుకుంటున్నారంటూ కూడా చెప్తుంది. సో ఇక్కడ కూడా కొంత డేంజర్ బెల్స్ మోగుతూ ఉన్నాయి జనసేన పార్టీకి సంబంధించి. జనసేన కూడా ఇక్కడ కొంచెం కరెక్షన్స్ చేసుకోవాలి, లేదంటే రాబోయే రోజుల్లో మరింత డ్యామేజ్ జరిగే అవకాశం కూడా ఉంది. ఇక ఈస్ట్ గోదావరికి సంబంధించి చూసుకుంటే చాలా పెద్ద జిల్లా ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూసుకున్నా లేదంటే ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూసుకున్నా ఇక్కడ ఉన్నటువంటి మొత్తం 19 అసెంబ్లీ నియోజకవర్గాలు చూసుకుంటే ఇక్కడ వైసీపీ 1 స్థానం కూడా గెలవలేదు. మొత్తం 19 అసెంబ్లీ నియోజకవర్గాలను కూడా కూటమే గెలుచుకుంటూ వచ్చింది. ఈ 19 అసెంబ్లీలలో టీడీపీకి సంబంధించి 13 మంది ఎమ్మెల్యేలు గెలుచుకుంటూ వచ్చింది, జనసేన 5, బీజేపీ 1 స్థానం గెలుచుకుంటూ వచ్చింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి 13 టీడీపీ ఎమ్మెల్యేలకు సంబంధించి చూసుకుంటే ఈ 13లో 4కి సంబంధించి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటూ వస్తున్నారు. జనసేనకి సంబంధించి ఉన్నటువంటి 5కి సంబంధించి చూసుకుంటే 4 తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటూ వస్తున్నారు. అంటే ఇక్కడ అంతా కూడా పూర్తిగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి ఇటు జనసేనకి అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఇంకొకటి వెస్ట్ గోదావరికి సంబంధించి చూసుకుంటే ఇక్కడ మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. ఈ 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ 9 గెలుచుకుంటూ వచ్చింది, జనసేన పార్టీ 6 గెలుచుకుంటూ వచ్చింది, బీజేపీ వైసీపీ 0. ఇక ఈ 15లో టీడీపీకి సంబంధించిన 9 గెలుచుకున్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్లో 3 ఎమ్మెల్యేల మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉందంటూ కూడా చెప్తూ వస్తున్నారు. దాంతోపాటు జనసేనకి సంబంధించి గెలిచినటువంటి ఈ 6 ఎమ్మెల్యేల్లో 3 మీద తీవ్రంగా వ్యతిరేకత ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఈ 19-15 ఈ మెజార్టీగా ఉన్నటువంటి దాదాపు 34 ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో సగానికి సగం అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి వాళ్ళకి వ్యతిరేకత ఉందంటూ కూడా చెప్తున్నారు. సో ఇది కొంచెం డేంజర్ బెల్స్గానే చూడాలి, ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించి. ఎందుకంటే జనసేనకి అక్కడ చాలా గట్టి పట్టుంది సామాజిక వర్గ పరంగా, వాళ్ళకు ఉన్నటువంటి గట్టి బలం కూడా కాపు సామాజిక వర్గం కూడా అక్కడ ఉంది కాబట్టి వాళ్ళ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత వస్తుంది కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇక ఉమ్మడి కృష్ణా జిల్లాకి సంబంధించి మొత్తం 16 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే ఇక్కడ టీడీపీ 13 గెలుచుకుంటూ వచ్చింది, జనసేన పార్టీ 1, బీజేపీ 2 గెలుచుకుంటూ వచ్చింది. జనసేన ఎమ్మెల్యే పోలవరానికి సంబంధించిన ఎమ్మెల్యేగా చూడాలి. సో ఇక్కడ ఈ 13 అసెంబ్లీ నియోజకవర్గాలు టీడీపీకి సంబంధించి చూసుకుంటే 7 మీద తీవ్రంగా
అసంతృప్తి ఉందంటూ కూడా చెప్తున్నారు. అంటే దాదాపు సగానికి సగం మంది టీడీపీ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందని చెప్తున్నారు. ఇది కూడా టీడీపీకి చాలా డేంజర్ బెల్స్. ఎందుకంటే కృష్ణా జిల్లా టీడీపీకి కంచుకోటగా భావిస్తూ వస్తుంటారు. కృష్ణా జిల్లాలో ఏ పార్టీ గెలిచినా గెలవపోయినా సరే అక్కడ టీడీపీకి మాత్రం ఒక బలమైన ఓట్ బ్యాంక్ ఉంటుంది, స్థిరమైన ఓట్ బ్యాంక్ ఉంటుంది. కానీ ఈ ఏడాది పాలనలోనే దాదాపు 7 ఎమ్మెల్యేల మీద తీవ్ర అసంతృప్తి ఉన్నారంటే మరి రాబోయే రోజుల్లో అది ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇక గుంటూరు జిల్లాకి సంబంధించి చూసుకుంటే గుంటూరు జిల్లాలో మొత్తం 17 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 17లో టీడీపీ 16 గెలుచుకుంటూ వస్తే జనసేన పార్టీ 1 గెలుచుకుంటూ వచ్చింది. ఈ 16లో కూడా 6 స్థానాల్లో ఎమ్మెల్యేలందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకతని మూట కట్టుకుంటూ వస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. ఇక జనసేనకు సంబంధించి ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే కూడా ఆయన మీద కూడా వ్యతిరేకత చెప్తున్నారు. అంటే గుంటూరుకి సంబంధించి చూసుకుంటే ఇక్కడ తెనాలికి సంబంధించి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ గారు ఆయన మీద కూడా యాంటీ ఇన్కంబెన్సీ ఎక్కువగా ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో అది కూడా ఆయనకి కొంచెం నెగిటివ్ మార్క్గానే చూడాలి. ప్రస్తుతం ఆయన మంత్రిగా కూడా ఉన్నారు. సో అది ఆయనకి నెగిటివ్. ఇక ప్రకాశం జిల్లాకి సంబంధించి చూసుకుంటే ఇక్కడ ప్రకాశం జిల్లాకి సంబంధించి మొత్తం 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే ఈ 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీకి సంబంధించి 10 గెలుచుకుంటూ వచ్చింది, వైసీపీ 2 గెలుచుకుంటూ వచ్చింది, దర్శి కావచ్చు, ఎర్రగొండపాలెం కావచ్చు. సో వీళ్ళిద్దరిని ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వీళ్ళని పెద్దగా పట్టించుకుంటే పరిస్థితి ఉండదు. అధికారానికి సంబంధించినటువంటి 10 టీడీపీ మంది ఎమ్మెల్యేలు దాదాపు 4 మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉందని చెప్పేసి కూడా ఈ సర్వే సంస్థ చెప్తుంది. ఆ 4 కూడా కేర్ తీసుకోకపోతే ప్రకాశం జిల్లాలో డ్యామేజ్ పడే అవకాశం ఉంటుంది టీడీపీకి. ఇక నెల్లూరుకి సంబంధించి చూసుకుంటే మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 10కి 10 టీడీపీ పార్టీ గెలుచుకుంటూ వచ్చింది. అక్కడ జనసేన కావచ్చు, వైసీపీ కావచ్చు, ఎవరు కూడా ఖాతా తెరిచే పరిస్థితి లేదు. సో ఖచ్చితంగా ఇక్కడ వైసీపీ మాత్రమే పోటీ చేసింది కాబట్టి ఇక్కడ జనసేన పోటీ చేయలేదు. ఇక్కడ వైసీపీ కూడా 10కి 10 అసెంబ్లీ స్థానాలను కూడా నెల్లూరులో టీడీపీ గెలుచుకుంటూ వచ్చింది కాబట్టి ఈ నెల్లూరులో ఉన్నటువంటి 10 అసెంబ్లీ సెగ్మెంట్లో 4 సెగ్మెంట్లలో పార్టీ మీద ఎమ్మెల్యేల మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉందని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ నెల్లూరుకి సంబంధించినటువంటి 10 స్థానాల్లో 4 స్థానాల్లో టీడీపీకి కూడా కొంచెం డేంజర్ బెల్స్ మోగబోతూ ఉన్నాయి. టీడీపీ కూడా ఇక్కడ టేక్ కేర్ తీసుకోకపోతే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. ఇక కడపకి సంబంధించి చూసుకుంటే 10 స్థానాలుంటే ఈ 10 స్థానాల్లో టీడీపీ 5 గెలుచుకుంటూ వచ్చింది, జనసేన 1, బీజేపీ 1, వైఎస్ఆర్సీపీ 3. ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఆయన మీద కూడా తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉంది. జనసేన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి మీద రైల్వే కోడూరు ఆయన మీద కూడా కొంత వ్యతిరేకత కనిపిస్తుంది. టీడీపీకి సంబంధించి చూసుకుంటే గెలిచినటువంటి 5 స్థానాల్లో 3 స్థానాల్లో వ్యతిరేకత కనిపిస్తుంది. ఇక వైసీపీ కొద్దో గొప్ప గెలిచినటువంటి సీట్లు ఏమన్నా ఉన్నాయంటే అది కడప, అక్కడ పులివెందులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే మిగతా వ్యక్తులు కూడా ఉన్నారు కాబట్టి అక్కడ కూడా కొంత నెగిటివిటీ కనిపిస్తుంది. ఇక కర్నూలుకి సంబంధించి చూసుకుంటే కర్నూలులో ఉన్నటువంటి ఉమ్మడి 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 11 స్థానాల్లో టీడీపీ గెలుచుకుంటూ వచ్చింది, బీజేపీ 1 స్థానంలో, అధిక ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 స్థానాల్లో గెలుచుకుంటూ వచ్చింది. ఇప్పుడు అధికార పార్టీకి సంబంధించి ఉన్నటువంటి 11 అసెంబ్లీల్లో 5 మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉందంటూ కూడా ఈ సర్వే సంస్థ చెప్తుంది. బీజేపీకి సంబంధించిన 1 ఎమ్మెల్యే ఆదోని ఎమ్మెల్యే ఆయన మీద కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉందని చెప్తున్నారు. సో అది కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఇక అనంతపురానికి సంబంధించి చూసుకుంటే ఉన్నటువంటి 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ 14లో 13 స్థానాల్లో టీడీపీ గెలుచుకుంటూ వచ్చింది. 13 స్థానాల్లో టీడీపీ గెలుచుకుంటూ వచ్చిందే. ఈ 13లో 6 స్థానాల్లో పూర్తిగా నెగిటివ్ ఉందని చెప్తూ ఉన్నారు. అంటే సగానికి పైగా స్థానాల్లో టీడీపీ పార్టీ చాలా నెగిటివిటీని మూటగట్టుకుంది ఈ ఏడాదిలోనే అని చెప్పేసి ఈ సర్వే సంస్థ చెప్తుంది. ఇక గెలిచినటువంటి బీజేపీకి చెందినటువంటి 1 ఎమ్మెల్యే ఆయన మీద కూడా నెగిటివ్ ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఇక ఉమ్మడి చిత్తూరుకు సంబంధించి చూసుకుంటే ఇక్కడ 14 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో 11 మంది టీడీపీ ఎమ్మెల్యేలు గెలిస్తే ఒక జనసేన ఎమ్మెల్యే అలాగే 2 వైసీపీకి సంబంధించిన వ్యక్తులు గెలిచారు. అంటే తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి జనసేన ఎమ్మెల్యే. సో ఆయన మీద కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉందని చెప్తున్నారు. ఇక టీడీపీకి సంబంధించి ఉన్నటువంటి 11 మందిలో 5 తీవ్ర స్థాయిలో చిత్తూరు జిల్లాకు సంబంధించి వ్యతిరేకత ఎదుర్కొంటూ వస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో దాదాపు 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి చూసుకుంటే దాదాపు 72 మంది తీవ్ర స్థాయిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి సంబంధించిన అంశాల మీద నెగిటివిటీని మూట కట్టుకున్నారనేది కూడా ఈ సర్వే సంస్థ గట్టిగా హెచ్చరిస్తూ ఉంది. అయితే ఈ 175 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతానికి ఈ ఏడాది పాలనలో ఈ 13 నెలల పాలనలో ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఎవరు అటు ఇటు కాకుండా మధ్యలో ఉన్నారనేది కూడా ఒకసారి చూసుకుంటే దానికి సంబంధించి కూడా ఒక రిపోర్ట్ని తయారు చేసుకుంటూ వచ్చింది. మెయిన్గా కూటమికి సంబంధించి గెలిచినటువంటి 164 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన పనితీరు చూసుకుంటే రెడ్ జోన్ అంటే డేంజర్ జోన్లో ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యేలు 54 మంది ఉన్నారు. అలాగే జనసేన పార్టీకి సంబంధించి డేంజర్ జోన్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 14 మంది ఉన్నారు. బీజేపీకి సంబంధించి చూసుకుంటే డేంజర్ జోన్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 4 ఉన్నారు. ఇక ఆరెంజ్ జోన్లో చూసుకుంటే
టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు 22 మంది, జనసేనకి సంబంధించిన ఎమ్మెల్యేలు 3, బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యే 1 ఉన్నారు. సేఫ్ జోన్లో అంటే ఎప్పుడొచ్చినా తర్వాత అయినా ఎక్కడొచ్చి చూసుకున్నా కూడా వాళ్ళు గెలవగలరు అనేటువంటి నమ్మకాన్ని ఉంచుకున్నటువంటి ఎమ్మెల్యేలు టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు 59 మంది ఉంటే, జనసేనకి సంబంధించిన ఎమ్మెల్యేలు 4, బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు 3. అంటే దీన్ని మాత్రమే మనం ఇప్పుడు సేఫ్ మెజార్టీగా చూసుకోవాలి. ఇక్కడ ఏది చూసుకున్నా అంటే రెడ్ జోన్లో ఉన్నటువంటి 54 మంది, ఆరెంజ్ జోన్లో ఉన్నటువంటి 23 మంది, అంటే టీడీపీకి చాలా డేంజర్ బెల్స్ మోగబోతూ ఉన్నాయి. దాంతోపాటు జనసేన పార్టీకి 14, 1, 3, 17 అంటే గెలిచినటువంటి 21 స్థానాల్లో 17 స్థానాల్లో డేంజర్ జోన్లో, అలాగే మిగతా స్థానాల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి. ఇక బీజేపీకి సంబంధించి చూసుకుంటే వాళ్ళు 4, 1, 5 స్థానాల్లో కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో నెగిటివిటీని మూటగట్టుకుంటూ ఉన్నారు. సో ఖచ్చితంగా ఇది టీడీపీ జనసేనకి చాలా ఇబ్బందికర పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో వీళ్ళు జాగ్రత్తగా ఉండకపోతే చాలా ఇబ్బంది పరిస్థితులు వస్తాయనేది కూడా ఈ యొక్క సర్వే సంస్థ చెప్తూ ఉంది. సో ఏ పార్టీకి ఆ పార్టీకి సంబంధించి చూసుకున్నా కూడా రెడ్ జోన్కి సంబంధించిన ఎమ్మెల్యేలు ఈ గ్రాఫ్ చూసుకున్నప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళే ఎక్కువగా కనిపిస్తున్నారు, అలాగే ఆరెంజ్ జోన్లో ఉన్న వాళ్ళు చాలా తక్కువగా కనిపిస్తున్నారు, గ్రీన్ జోన్లో ఉన్న వాళ్ళు మళ్ళీ ఎక్కువగా కనిపిస్తున్నారు. సో ఉంటే డేంజర్ జోన్లో ఉంటున్నారు, లేదంటే గ్రీన్ జోన్లో ఉంటున్నారు, కానీ సేఫ్ జోన్లో చాలా తక్కువ మంది కూడా మనకి ఈ సర్వే సంస్థకు సంబంధించి ఇచ్చినటువంటి రిపోర్ట్లో మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే గెలిచినటువంటి స్థానాలు టీడీపీ 135 గెలిస్తే అక్కడ 54 మంది డేంజర్ జోన్లో ఉన్నారు, 22 మంది మధ్యలో ఉన్నారు. అలాగే జనసేనకి సంబంధించి చూసుకుంటే 14 మంది డేంజర్ జోన్లో ఉన్నారు, మిగతా వాళ్ళందరూ పర్వాలేదు అనిపిస్తూ ఉన్నారు. ఇక వైసీపీకి సంబంధించి వాళ్ళు డేంజర్ జోన్లో లేరు, ఏ పరిస్థితుల్లో లేరు, ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని కన్సిడర్ చేయాల్సిన పరిస్థితి ఉండదు. ఇక బీజేపీకి సంబంధించి గెలిచినటువంటి 8 స్థానాలు చూసుకుంటే 4 డేంజర్ జోన్లో ఉన్నారు, ఒకళ్ళు అటు ఇటు కాకుండా ఉన్నారు. సో అటు ఇటు కాకుండా చూసుకున్నా కూడా ఇక 72, 26 దాదాపు 90కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో వీళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉన్నారనేది కూడా మనకు అర్థమవుతుంది. ఇక నియోజకవర్గాల వారీగా చూసుకుంటే ఏ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు, ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు డేంజర్ జోన్లో ఉన్నారు, లేదా ప్రజలు వాళ్ళ మీద డిసప్పాయింట్మెంట్గా ఉన్నారనేది కూడా ఒకసారి చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి చూసుకుంటే పలాస, శ్రీకాకుళం, మెడ్చెర్ల, పాలకొండ ఈ 4 కాన్స్టిట్యున్సీలు డేంజర్లో ఉన్నట్టు చెప్తూ ఉన్నాయి. అలాగే ఇచ్చాపురము, పాతపట్నము, రాజాము ఈ 3 కాన్స్టిట్యున్సీలో ప్రజలు ఆ ఎమ్మెల్యేల మీద డిసప్పాయింట్మెంట్గా ఉన్నారని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. విజయనగరానికి సంబంధించి చూసుకుంటే టీడీపీకి సంబంధించి గజపతి నగరం, పార్వతీపురం, సాలూరు, కురూపం, నెల్లిమర్ల ఈ 5 నియోజకవర్గాల్లో ప్రజలు చాలా అంటే చాలా డిసప్పాయింట్మెంట్గా ఉన్నారు. విజయనగరానికి సంబంధించి మాత్రము అక్కడ డిసప్పాయింట్మెంట్గా ఉన్నట్టు చెప్తున్నారు. సో ఈ 5 నియోజకవర్గాలు డేంజర్ జోన్లో ఉన్నట్టు కూడా ఈ సర్వే చెప్తుంది. విశాఖపట్నానికి సంబంధించి ఇక్కడ 15 అసెంబ్లీ సెగ్మెంట్ ఉంటే ఇక్కడ యలమంచిలి, విశాఖపట్నం సౌత్, నర్సీపట్నంలో ప్రజలు చాలా వ్యతిరేకత చెప్తూ ఉన్నారు. అంటే వీళ్ళందరూ కూడా రెడ్ జోన్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు. చోడవరం, పాయకరావుపేట, పెందుర్తి ఈ 3 మాత్రము చాలా డిసప్పాయింట్మెంట్గా ఉన్నారంట ప్రజలు. అక్కడ వాళ్ళ ఎమ్మెల్యేల పనితీరుకి సంబంధించి ఏం బాగాలేదనేది కూడా చెప్తూ ఉన్నారు. ఇక ఈస్ట్ గోదావరికి సంబంధించి చూసుకుంటే రామచంద్రాపురం, కాకినాడ రూరల్, కొత్తపేట, పి గన్నవరం, రాజమండ్రి రూరల్, తుని, రాజోలు, రామచంద్రాపురం సో వీటన్నిటినీ కూడా డేంజర్ జోన్లో ఉన్నట్టు చెప్తూ ఉన్నాయి. వీళ్ళ ఎమ్మెల్యేల మీద పూర్తి స్థాయిలో తీవ్ర వ్యతిరేకతతో ఉన్నట్టు చెప్తున్నారు. ఇక పత్తిపాడు, అనపర్తి, కాకినాడ సిటీ ఈ 3 మాత్రము డిసప్పాయింట్మెంట్గా ఉన్నారంట ప్రజలు. అంటే వాళ్ళ ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఏవైతే ఎక్స్పెక్ట్ చేశారో అవి వాళ్ళ ఎమ్మెల్యేలు చేయట్లేదనేటువంటి డిసప్పాయింట్మెంట్లో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక వెస్ట్ గోదావరికి సంబంధించి చూసుకుంటే డేంజర్ జోన్లో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలు చూసుకుంటే ఏలూరు, పోలవరం, నర్సాపురం, చింతలపూడి, కొవ్వూరు, తాడేపల్లిగూడెం సో ఇక్కడ దాదాపు 3 జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్ళ మీద చాలా నెగిటివిటీ ఉంది, వాళ్ళు డేంజర్ జోన్లో ఉన్నారు. ఈసారి వాళ్ళు టికెట్ ఇచ్చినా కూడా గెలిచే పరిస్థితులు లేవనేది కూడా చెప్తూ ఉన్నారు. ఇక డిసప్పాయింట్మెంట్ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీస్ చూసుకుంటే భీమవరం, నిడదవోలు ఈ 2 కూడా జనసేనకి సంబంధించినటువంటి నియోజకవర్గాలే. సో వెస్ట్ గోదావరిలో జనసేనకి చాలా డేంజర్ బిల్స్ మేగబోతున్నట్టు మనకు అర్థమవుతుంది. ఇక కృష్ణా జిల్లాకి సంబంధించి చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కువగా టీడీపీకి సంబంధించిన నియోజకవర్గాల్లోనే అటు పూర్తి స్థాయి డేంజర్ జోన్లో ఉన్న అంటే రెడ్ జోన్లో ఉన్న డిసప్పాయింట్మెంట్లో ఉన్నా కూడా కనిపిస్తుంది. నందిగామ, పామర్రు, గుడివాడ, తిరువూరు, నూజివీడు, విజయవాడ సెంట్రల్, మచిలీపట్నం, పెడన, జగ్గయ్యపేట సో వీటన్నిటిలో కూడా టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలే చాలా నెగిటివిటీని మూటగట్టుకుంటూ ఉన్నారు. సో సగానికి పైగా ఎమ్మెల్యేల మీద ప్రజలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకతలో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇక గుంటూరుకి సంబంధించి చూసుకుంటే గురజాల, పెదకూరపాడు, సత్తెనపల్లి, తాడికొండ, నరసరావుపేట, బాపట్ల, తెనాలి సో వీటన్నిటిలో కూడా చాలా అంటే చాలా డెడ్ లైన్లో ఉన్నట్టు తెలుస్తుంది. గుంటూరు వెస్ట్, ప్రత్తిపాడు వాటి మీద ప్రజలు డిసప్పాయింట్మెంట్గా ఉన్నారని చెప్పేసి చెప్తున్నారంటే ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేల మీద ఆశించిన మేర ప్రజలు లేరని చెప్పేసి చెప్తున్నారు.
ఇక ప్రకాశం జిల్లాకి సంబంధించి చూసుకుంటే చీరాల, ఒంగోలు, కందుకూరు, మార్కాపురం ఈ 4 నియోజకవర్గాలు డేంజర్లో ఉన్నాయని చెప్తున్నారు. ఈ 4 టీడీపీ ఎమ్మెల్యేలు కూడా చాలా ఇబ్బంది పడబోతున్నారని చెప్తున్నారు. ఇక సంతనూతలపాడు, గిద్దలూరు ఈ 2 నియోజకవర్గాల్లో కూడా ప్రజలు డిసప్పాయింట్మెంట్గా ఉన్నారంట. వాళ్ళ ఎమ్మెల్యేల పనితీరుకి సంబంధించి ఏమాత్రం బాగలేదని చెప్పేసి చెప్తున్నారు. ఇక నెల్లూరుకి సంబంధించి చూసుకుంటే గూడూరు, సూళ్లూరుపేట, సర్వేపల్లి, ఉదయగిరి ఈ 4 కూడా డేంజర్ జోన్లో ఉన్నట్టు తెలుస్తూ ఉన్నాయి. ఈ 4 కూడా ఈసారి ప్రజలు ఓట్లు వేస్తారంటే మేము ఏమని చెప్పేసి చెప్తున్నారు. ఇక వెంకటగిరి, కావలికి సంబంధించి చూసుకుంటే ఈ 2 కూడా ప్రజలు ఆశించిన మేర వాళ్ళ ఎమ్మెల్యేలు పనితీరు బాగలేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. కడపకి సంబంధించి చూసుకుంటే కడప, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, రైల్వే కోడూరు, రాయచోటి సో ఈ 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళు డేంజర్ జోన్లో ఉన్నారు. ఈసారి వాళ్ళకి టికెట్ ఇచ్చినా గెలిచే పరిస్థితి లేదనేది కూడా తెలుస్తుంది. ఇక కమలాపురానికి సంబంధించిన టీడీపీ ఎమ్మెల్యే మీద ప్రజలు డిసప్పాయింట్మెంట్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక కర్నూలుకి సంబంధించి చూసుకుంటే కర్నూలు, డోన్, ఆళ్లగడ్డ, నందికొట్కూరు, నంద్యాల, ఆదోని సో వీటన్నిటిలో కూడా టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేల మీద రెడ్ జోన్ ఉన్నట్టు చెప్తున్నారు. అంటే వాళ్ళందరూ డేంజర్ జోన్లో ఉన్నారని చెప్తున్నారు. పాణ్యం, ఆలూరులో మాత్రము ఎమ్మెల్యేల పనితీరు మీద డిసప్పాయింట్మెంట్గా ఉన్నారని చెప్తున్నారు. అంటే వాళ్ళ ఎమ్మెల్యేలు ఖచ్చితంగా పనితీరు మెరుగుపరచుకోవాలని చెప్పేసి కూడా ప్రజలు చెప్తున్నారు. ఇక అనంతపురానికి సంబంధించి చూసుకుంటే ఉన్నటువంటి 14 ఉమ్మడి అనంతపురం జిల్లాలకు సంబంధించి చూసుకుంటే అనంతపూరు, ధర్మవరము, గుంతకల్లు, సింగనమల, మడకశిర, కళ్యాణదుర్గం, కదిరి సో వీటన్నిటిలో కూడా టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేల మీద చాలా పెద్ద వ్యతిరేకత వస్తున్నట్టు చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా డేంజర్ జోన్లో ఉన్నట్టు చెప్తున్నారు. పెనుకొండ మాత్రము టీడీపీ ఎమ్మెల్యే మీద అసంతృప్తిగా ఉన్నారంట. ప్రజలు వాళ్ళ ఎమ్మెల్యే మీద పనితీరు మీద అంత బాగాలేదని చెప్పేసి చెప్తున్నారు. ఇక చిత్తూరు జిల్లాకి సంబంధించి చూసుకుంటే చంద్రగిరి, శ్రీకాళహస్తి, గంగాధరం, నెల్లూరు, తిరుపతి, సత్యవేడు, పూతలపట్టు సో వీటన్నిటిలో కూడా డేంజర్ జోన్లో ఉన్నట్టు చెప్తున్నారు. వాళ్ళ ఎమ్మెల్యేలకి ఈసారి మేము ఓటేయమని చెప్పేసి కూడా చాలా క్లియర్ కట్గా చెప్తున్నారు. ఇక నగరి, మదనపల్లి మాత్రము అక్కడ పనితీరు మార్చుకోవాలని చెప్తున్నారు. ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదు, వాళ్ళు మార్చుకుంటే పర్వాలేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో వీటన్నిటిలో కూడా ఎమ్మెల్యేలకు పనితీరు ఏమాత్రం బాగాలేదని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇక మంత్రులకు సంబంధించిన పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఉన్నటువంటి క్యాబినెట్లు మంత్రులకు సంబంధించి చూసుకుంటే టీడీపీ ఉన్నటువంటి 9 మంది మంత్రులు కూడా డేంజర్ జోన్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఉన్నటువంటి ఒక బీజేపీ మంత్రి ఉన్నారు, సత్యకుమార్ గారు, ఆయన కూడా డేంజర్ జోన్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఆరెంజ్ జోన్లో 2 మంత్రులు ఉన్నారు. అంటే పర్వాలేదు, వాళ్ళ పనితీరు ఇంకొంచెం మెరుగుపరచుకోవాలని చెప్పేసి చెప్తూ ఉన్నారు. జనసేనకి సంబంధించిన ఒక మంత్రి ఉన్నారు. ఇక గ్రీన్ జోన్లో ఉన్నటువంటి 11 మంది మంత్రులు సేఫ్గా ఉన్నారు. జనసేనకి సంబంధించి ఒక మంత్రి ఉన్నారు. మరి ఆయన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు. సో ఆయన పనితీరు బాగుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇక మెయిన్గా కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఒక అంశము ప్రజల్లోకి వెళ్ళి అడిగినప్పుడు కూటమి ప్రభుత్వానికి సంబంధించి రెడ్ బుక్ అనేటువంటి అంశాన్ని వాళ్ళు ఎక్కువగా చూపిస్తున్నారు. దాన్ని ఎక్కువగా ప్రొజెక్ట్ చేస్తూ వస్తున్నారు. సో ఈ రెడ్ బుక్ అనేటువంటి అంశంతో ప్రజల్లోకి వెళ్ళినప్పుడు లోకేష్ గారు తీసుకున్నటువంటి పనితీరు కావచ్చు, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు మీకు ఎలా అనిపిస్తున్నాయని చెప్పేసి ప్రజల దగ్గర నుంచి క్వశ్చన్ అడిగినప్పుడు వాళ్ళు చాలా వినూత్నంగా సమాధానం ఇస్తూ వచ్చారు. వాళ్ళు ఏం చెప్పారంటే కూటమి పాలన, రెడ్ బుక్ పాలన అని ప్రతిపక్షం చెప్తూ ఉన్న ఆరోపణలపై ప్రజల అభిప్రాయం తెలపమనగా రెడ్ బుక్ అనేది కూటమి ప్రభుత్వానికి ఒక సెల్ఫ్ గోల్ అని, అరాచకం, అబద్ధాలు, అవినీతితో కూడిన ప్రజలు తమ అభిప్రాయం వెళ్ళగక్కుతున్నారు. రెడ్ బుక్ అనేది మరీ శృతి మించిపోతుందని చెప్పేసి ప్రజలు తమ అభిప్రాయం తెలుపుతూ వస్తున్నారు. అంటే రెడ్ బుక్కి సంబంధించిన అంశం ఏదైతే ఉందో, లోకేష్ గారు ఏదైతే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారో దాని మీద ప్రజల నెగిటివిటీని మూటగట్టుకుంటూ ఉన్నారు. ప్రజల నెగిటివిటీ చాలా ఇబ్బంది పడే పరిస్థితుల్లో రాబోతుంది. మీ రెడ్ బుక్ ప్రతిపాదన రాబోయే రోజుల్లో మీకే రివర్స్ అటాక్ అయ్యే పరిస్థితి అని చెప్పేసి కూడా ప్రజలు చెప్తూ ఉన్నారు. దాంతోపాటు మెయిన్గా ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమకి సంబంధించి చూసుకుంటే రాయలసీమకి సంబంధించిన వర్గాల్లో చాలా ఎక్కువగా ఈ ఇష్యూకి సంబంధించిన వ్యతిరేకత ఉందనేది కూడా చెప్తున్నారు. సో రాయలసీమలో ఈసారి అంటే మొన్న 2024 ఎన్నికలకు సంబంధించి కూటమి ప్రభుత్వం మెజార్టీ స్థానాల్లో విజయం సాధించింది. కానీ ఈసారి రాయలసీమలో అలాంటి పరిస్థితి ఉండదంటూ కూడా చెప్తున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క సర్వే సంస్థ ఐఐటి హైదరాబాద్కి సంబంధించిన గ్రూప్ ఏదైతే ఇచ్చినటువంటి ఈ రిపోర్ట్ ఉందో, ఈ రిపోర్ట్లో దాదాపు 90కి పైగా ఎమ్మెల్యేలు తీవ్ర వ్యతిరేకతని మూటగట్టుకుంటూ ఉన్నారు. వాళ్ళ పనితీరు కానీ మార్చుకోకపోతే, లేదంటే వాళ్ళకి సంబంధించిన పనితీరులో మార్పులు రాకపోతే వాళ్ళు ఖచ్చితంగా ఈసారి ఓడిపోతారంటూ కూడా చెప్తున్నారు. అలాగే ప్రజలకు సంబంధించిన ఎక్స్పెక్టేషన్స్ మీద చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు సంబంధించి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి పరిపాలనకు సంబంధించి కావచ్చు, లోకేష్ గారికి సంబంధించి కావచ్చు, సో వీళ్ళ ముగ్గురు పరిపాలన మీద కూడా ప్రజలు డిసప్పాయింట్మెంట్గా ఉన్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. వైసీపీకి ఇది అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అంశాలన్నీ చూసుకున్నా కూడా వైసీపీ ప్రతిపక్షంలో ఉంది. ఆల్రెడీ వాళ్ళకి 40% కన్సిస్టెంట్ ఓట్ బ్యాంక్ ఉంది. సో ఖచ్చితంగా వాళ్ళకి ఏది జరిగినా కూడా ప్రతిపక్ష పార్టీకి అడ్వాంటేజ్గా మారుతుంది. కానీ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అడ్వాంటేజ్గా మారే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పనితీరు మార్చుకోవాలని చెప్పేసి ఈ సర్వే సంస్థ కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉంది. వైసీపీ కూడా ఇప్పుడు ఎలాగైతే పనితీరు చేస్తూ ఉందో దానికి కొన్ని మార్పులు చేర్పులు చేర్చుకుంటూ
నియోజకవర్గాల్లో బలంగా నిలబడగలిగితే ఖచ్చితంగా ఈసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయంటూ కూడా ఐఐటి గ్రూప్ సంస్థ తమ సర్వే సంస్థలో నివేదికనిస్తూ వచ్చింది.